ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి మెయిన్స్ రాత పరీక్షలో అర్హత సాధించినటువంటి పురుష మరియు మహిళా అభ్యర్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో మనం రాష్ట్ర పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్, అదేవిధంగా క్యాష్ వైజ్ కట్ ఆఫ్, ఫైనల్ సెలెక్షన్ లిస్ట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని మీతో పంచుకోబోతున్నాం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చాలామందికి నేను ఒక ముఖ్యమైన విన్నపాన్ని తెలియజేస్తున్నాను. అదేమిటంటే, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ లైక్ షేర్ చేసి నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇక విషయానికి వస్తే, నిన్నటి రోజున సాయంకాలం మనకు రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరియు రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారి కార్యాలయం నుంచి కూడా ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకోవడం జరిగింది. అందులో జూలై 29వ తేదీ ఉదయం 11 గంటలకు 6,100 పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్, అదేవిధంగా క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్, అదేవిధంగా ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ను కూడా రిలీజ్ చేస్తారు. అది కూడా అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర హోంమంత్రి గారైన అనిత గారు ఈ ఫలితాలను వెల్లడిస్తారనేసి సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారం చూసిన తర్వాత మాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే 3 సంవత్సరాల కాలం నుంచి ఎంతోమంది అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ మీద ఆధారపడి అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని, వ్యయప్రయాసాలకు ఓర్చుకొని ఈ నోటిఫికేషన్ను, అదేవిధంగా మెయిన్స్ రాత పరీక్షను పూర్తి చేయడం జరిగింది. అయితే నిన్నటి రోజున ఈ ప్రకటన వచ్చిన తర్వాత అభ్యర్థులను కూడా నిన్నటి రాత్రి నుంచి నిద్ర లేకుండా ఉదయం వరకు చూశారు. అయితే అకస్మాత్తుగా ఈరోజు ఉదయం 10:30 గంటల సమయంలో రాష్ట్ర హోంమంత్రి గారు, అదేవిధంగా ఎస్ఎల్పిఆర్పి బోర్డుకు సంబంధించిన కొంతమంది పెద్దలు ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ను తిరిగి పునఃపరిశీలించిన తర్వాత తప్పకుండా రేపు ఉదయం 11 గంటలకు అమరావతి సచివాలయంలో రాష్ట్ర హోంమంత్రి గారు అనిత మేడం గారు మెరిట్ లిస్ట్తో పాటు క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్, అదేవిధంగా ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ను రిలీజ్ చేస్తారనేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అభ్యర్థులు ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందకండి. చాలామందిలో ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉంది. ఈరోజు రావాల్సిన ఫైనల్ మెరిట్ లిస్ట్ వాయిదా పడింది కదా, ఇది ఏమైనా ఇంకా ముందుకు ఏమైనా కొనసాగుతుందా, లేకపోతే రేపైనా ఖచ్చితంగా ప్రకటిస్తారనే ఒక సందేహం వాళ్ళలో నెలకొనింది. అయితే ఈ వీడియో ద్వారా నేను మీ అందరికీ ఒక భరోసాను ఇస్తున్నాను. ఖచ్చితంగా రేపైతే ఉదయం 11 గంటల తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఆందోళన చెందకండి. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. అదేమిటంటే, మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన సమయంలో దాదాపు 5 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయ్యే సమయానికి కేవలం 97,000 మంది మాత్రమే మిగలడం జరిగింది. ఆ 97,000 మందిలో కూడా మనకు పీఈటీ, పీఎంటీ పరీక్షలు పూర్తయ్యేసరికి 39,000 మందికి చేరడం జరిగింది ఆ సంఖ్య. ఆ తర్వాత మెయిన్స్ రాత పరీక్ష పూర్తి చేసి మొన్న వచ్చిన రిజల్ట్స్ చూసుకుంటే దాదాపు 32,000 మంది మాత్రమే అర్హత సాధించడం జరిగింది. అంటే లక్షలో ఉన్న సంఖ్య ఇప్పుడు మనకు వేలకు చేరడం జరిగింది. అయితే ఈ 32,000 మందిలో కూడా రేపు కేవలం 6,100 మంది పేర్లు మాత్రమే మెరిట్ లిస్ట్లో ఉండబోతున్నాయి. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనందరం కూడా బాగా పరీక్షలు రాసి ఉండవచ్చు, ఎంతగానో కష్టపడి ఉండొచ్చు. అయితే మీ కష్టాన్ని తక్కువ చేయడం కానీ, మీ మేధస్సును తక్కువ అంచనా వేయడం కానీ ఏమాత్రం భావ్యం కాదు. ఎందుకంటే మీరు ఎంతగా కష్టపడ్డారు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కేవలం 6,100 మంది మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారనే విషయాన్ని మీకు తెలియజేసి మీలో ఒక భరోసా కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే రేపు వచ్చే ఫలితం మనకు అనుకూలంగా వచ్చినా ప్రతికూలంగా వచ్చినా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు 11,000 ఉద్యోగాలతో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అనేది త్వరలోనే రాబోతుంది. కాబట్టి ఉద్యోగాలు ఎవరైనా చిన్న సమీకరణాలతో కోల్పోయే అభ్యర్థులు ఉంటే వాళ్ళు తప్పకుండా ఆ నోటిఫికేషన్కు సన్నద్ధం అవ్వండి. తప్పకుండా మీరందరికీ కూడా మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూనిఫామ్ ధరించాలని మీ అందరి కోరిక కూడా భగవంతుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక రేపు ఎవరైతే 6,100 సంబంధించి మెరిట్ లిస్ట్లో పేర్లు ఉండబోతున్నాయో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనలో చాలామంది కూడా ఒక పాజిటివ్ ధోరణితో ఆలోచించకుండా ప్రతిసారి నెగిటివ్ మైండ్ సెట్తో అనవసరమైన థాట్స్ను మైండ్లో పెట్టుకొని బాధపడడం జరుగుతూ ఉంటుంది. అయితే వాటన్నిటిని కూడా మీరందరూ పక్కన పెట్టండి. ఎందుకంటే అందరూ కూడా బాగా చదువుకున్నారు, బాగా కష్టపడ్డారు. అతి త్వరలోనే మనకు అనేకమైన పోస్టులను జాబ్ క్యాలెండర్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించనుంది. అందులో ముఖ్యంగా పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కూడా దాదాపు ఎస్ఐ, అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి 11,000 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ రాబోతుందనే సమాచారం కూడా మనకుంది. ఆ వాస్తవాన్ని కూడా మీకు అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మీడియా ముఖంగా వెల్లడించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీ అందరిలో కూడా ఒక పాజిటివ్ మైండ్ సెట్, అదేవిధంగా ఒక మంచి ఆలోచన కలిగించాలనే అంశంతోనే ఈ వీడియో చేస్తున్నాను.